సంకుచితమైన బుద్ధి కలవాళ్లు, దుష్టశక్తులు, అరిష్టాలు ఏవైనా సరే ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా అవేవీ ఫలించవమ్మా. శివనామాల్ని మీ పేర్లుగా పెట్టుకున్న వంశం మీది. విభూది పెట్టుకొని పరమేశ్వరుని ప్రార్థించే మీ జోలికి వచ్చే ఏ దుష్టశక్తి అయినా సరే కాలి బూడిదవ్వాల్సిందే. శత్రుశేషం గురించి ఆందోళన లేదు సిద్ధాంతి గారు. ఇప్పుడు మాకున్న విచారణ ఒక్కటే. జీవితాన్ని జయించిన పెదబాబు ఈ మధ్య దిగాలుగా ఉంటున్నాడు. అనుకున్న పనులు కావడం లేదు. తన మనసులో ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. మా అందరి ధైర్యం దేవా. అలాంటిది తనే డల్గా కనబడేసరికి మాకు ఏదోలా ఉంది సిద్ధాంతి గారు. సమస్య ఏంటో చెప్పగలరా? ఏ సమస్య లేదు సిద్ధాంతి గారు. ఇన్నాళ్ళైతే మా చిన్నబాబు సెటిల్ కాలేదన్న ఆందోళన ఉండేది. ఇప్పుడు మహీని మేనేజింగ్ డైరెక్టర్ చేసిన పెద్దబాబు సెలవు తీసుకున్నట్టు చెప్పాడే గాని లైఫ్లో ఏదో రిస్క్ తీసుకున్న వాళ్ళ కనబడుతున్నాడు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాడని యూరప్ పంపించాలనుకున్నారు ఆంటీ. కానీ వీసా సిగ్నేచర్లో డిఫరెన్స్ ఉండడం వల్ల రిజెక్ట్ అయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది సిద్ధాంతి గారు. కారణాలు చిన్నవైనా దేవా కలవరపడితే అదే మాకు నరకంగా అనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఇంటి పెద్ద కొడుకు పెళ్లి పీటల మీద ఆగిపోయాక ఇలాంటి అనర్థాలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉంటాయి.